స్టార్ట్. సో ఈరోజు మన రవి హాంకాంగ్ చికెన్ చేస్తున్నారు. సో గైస్ మనకి ఆనియన్స్ 2 అండ్ టమాటాస్ 2, ఈ ఒక 10 అండ్ ఇది కరివేపాకు అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇది అన్నిటిని ఇప్పుడు వరుసగా వేస్తూ ఉన్నాం స్టైల్లో. ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఈ వాటర్తో ఇప్పుడు వేసుకుంటే సౌండ్ వస్తాయని చెప్పి ఫస్ట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. సో ఇప్పుడు సౌండ్ రాదు యాజ్ పర్ రవి. సౌండ్ కాదు అంటే ఇప్పుడు చూడండి సౌండ్ రావాలి కదా ప్యాలెట్ పైకి. కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్. జింజర్ గార్లిక్ పేస్ట్, ఎన్ని స్పూన్స్ యాడ్ చేస్తాం? 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. స్మెల్ బాగా వస్తుంది. చూడండి గైస్, ఈ కలర్కి మీకు స్మెల్ అర్థమైపోతూ ఉంటుంది. సో గైస్ దాని తర్వాత చికెన్ యాడ్ చేసేయాలి. యాడ్ చేయరా? సో గైస్ మా రూమ్లో కష్టం ఏంటంటే ఈ పక్కది పడిపోతూ ఉంటుంది చూడండి, అని మేము అడ్జస్ట్ చేయాలి, లేకపోతే ఒకవైపుకి వెళ్ళిద్ది. మా ఓనర్ మార్చట్లేదు ఫ్రెండ్స్. అంటే ఇది మనం రెంట్కి ఉంటున్నాం కదా, ఓనర్ మార్చట్లేదు. రవి ఓనర్ చెప్పి మారిపోయాను రా. ఓనర్కి మెసేజ్ చేయండి, పోచాను మున్సిపల్ చేయమని. కొంచెం వాటర్ పోయిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి కొంచెం. వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని. చూడికాక ఈ టమాటాలు ఇలా వేసుకొని కొన్ని. మళ్ళీ తిప్పుకొని కొంచెం టమాటా ఉడికేదాకా ఉంచుకోవాలి. ఎంతసేపు ఉంచాలి రవి ఇలా మ్యాక్స్? ఈ టమాటా ఉడికేదాకా ఒక 10 మినిట్సా? 5 మినిట్స్ వరకు అయిపోతుంది. ఓకే 5 మినిట్స్ అంటే గైస్ మన సండే మీల్స్ రెడీ అయిపోయినాయి. మొత్తం 3 వెరైటీస్: ఎన్టీఆర్ బిర్యానీ అండ్ దెన్ హాంకాంగ్ చికెన్, ఆఫ్టర్ మన కలాకని వెళ్ళాడిద్దాం. ఈ టమాటా కొంచెం ఉడికాక ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకెన్ని యాడ్ చేయాలరా? చికెన్ మసాలా యాడ్ చేయాలి. ఎక్కడ జరుగుతున్నాను కింద కింద ఇది బుట్టలో ఉన్నట్టుంది చూడ, వికాస్ అన్నాడు అది. అదే 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 చికెన్ మసాలా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. అన్నీ గ్రేవీకి చికెన్కి కలిసిపోవాలి. క్వాంటిటీ నన్ను అడగండి, మిస్టర్ వచ్చినంత వేసుకోండి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, అందుకని అలా తగ్గినట్టు తీసుకోండి. ఒక 10 మినిట్స్లో అయిపోవచ్చు. లాస్ట్లో ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసుకుని తినేయచ్చు. సో గైస్ లాస్ట్ అండ్ ఫైనల్, ఏ కర్రీకైనా కొత్తిమీర అవసరం ఆ టేస్ట్ ఫ్లేవర్ కోసం. లాస్ట్లో అది యాడ్ చేస్తున్నారు మన రవి. కమాండ్ రవి యాడ్ అయిపోద్ది కొత్తిమీర. యాడింగ్ టు అవర్ హాంకాంగ్ చికెన్ అండ్ మిక్స్ చేస్తే అయిపోయింది. వాటర్ ఇలా వెళ్ళిపోవాలి
లోపలికి వెళ్ళిపోయి చూడండి ఎంత డెలిషియస్గా ఉంది. కొత్తిమీర వేసే ముందు కొంచెం టేస్ట్ అవన్నీ చెక్ చేసుకోండి, సాల్ట్ అవన్నీ సరిపోయినాయి. ఓకేనా? టేస్ట్ ఎక్కువ టేస్ట్ ఎక్కువైనా ఈరోజు సండే కాబట్టి ఇది తింటే అలా నిద్రపోయామంటే గైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం 2 అవుతుంది. నిద్రపోతే ఇక రాత్రి 7 8 లెగుస్తాం. అయిపోయింది కదా రవి అంకన్ చికెన్. ఓకే, కొంచెం టేస్ట్ ఎక్కువైంది, పర్లేదు, అడ్జస్ట్ అయిపోతుంది. సో టేస్ట్ ఎక్కువ కాదంటే రవిని పిలవండి, మీ దగ్గరకు కూడా వచ్చి చేసేస్తాడు.